పండగ అంటే హ్యాపీనెస్, హ్యాపీనెస్ అంటే అన్విత. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అన్విత ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ బిల్డింగ్ హోమ్స్. అట్ అన్విత ఇట్స్ అబౌట్ బిల్డింగ్ హ్యాపీనెస్. బంగారం ప్రియులకు ఒక బిగ్ గుడ్ న్యూస్. పండుగ రోజు బంగారం ధరలు బాగా దిగొచ్చాయి. అంటే ఎంతో అనుకునేరు, 1000 రూపాయలు తగ్గింది అంతే. సో 1000 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం తులం 24 క్యారెట్ల గోల్డ్ ధర 1,43,180 రూపాయలు ఉంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 1,31,250 రూపాయలుగా ఉంది. ఇక మరోవైపు ఆల్ టైమ్ రికార్డ్ సిల్వర్ ధరలు చాలా భారీగా పెరిగిపోయాయి. మీ అందరికీ చెప్పినట్టుగా నిన్నే చెప్పుకొచ్చాను, సిల్వర్ రేట్స్ ఆల్ టైమ్ హైక్కి చేరింది. ఇవాళ ఒక్కరోజే ఏకంగా 3,000 రూపాయలు పెరిగింది వెండి ధర. ప్రస్తుతం కిలో వెండి ధర 3,10,000 రూపాయలు ఉంది. చాలా వేగంగా ఇంకా పెరిగే అవకాశం ఉంది. 5 లక్షలైనా ఆశ్చర్యపోకండి. మరికొన్ని రోజుల్లోనే వెండి ధర 5 లక్షలకు చేరిన ఆశ్చర్యపోకండి. ఆ స్థాయిలో వెండి ధరలు పెరుగుతూ ఉన్నాయి. బంగారం కొనే వాళ్ళ సంఖ్య కంటే వెండి కొనే వాళ్ళ సంఖ్య మరింతగా పెరిగిపోయింది. రాబోయే రోజుల్లో సిల్వర్ రేట్ 4 లక్షలు దాటి 5 లక్షల వరకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. సో రీసెంట్ డేస్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయి? సో ఈ రీసెంట్ డేస్లో ఆల్మోస్ట్ జనవరి 1 నుంచి చూస్తే, జనవరి 1 రోజున 10 గ్రామ్ 24 క్యారెట్ గోల్డ్ 1,35,060 రూపాయలు ఉంది. జనవరి 5న 1,38,220 రూపాయలు ఉంది. జనవరి 8న అది 1,38,000 అంటే సుమారుగా 220 రూపాయలు తగ్గింది. సో జనవరి 10న 1,40,460 రూపాయలుగా ఉంది. సో జనవరి 12న 1,42,150 రూపాయలుగా ఉంది. ఇక ఈరోజు 1,43,180 రూపాయలు ప్రజెంట్ ఈరోజు బంగారం ధర. 24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్కి 1,43,180 రూపాయలు, సుమారుగా 1000 రూపాయల వరకు. నిన్న అది 1,44,000 ఉండేది, ఈరోజు 1,43,180 రూపాయలు, అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 1000 రూపాయల వరకు తగ్గింది. సో ఇది మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఈ కేవలం ఈ 15 రోజుల్లోనే అప్ అండ్ డౌన్ మనం చూస్తే 9,000 వరకు పెరిగింది యావరేజ్గా. ఈ 10 రోజుల్లో జనవరి 1 నుంచి ఇప్పటి వరకు. జనవరి 1 రోజున 1,35,060 రూపాయలు ఉండేది కాస్త ఈరోజు 1,43,000 ఏంటంటే 9,000 రూపాయలు పెరిగింది. అదే వెండి విషయానికి వస్తే ఒక్కరోజు 5,000 రూపాయలు పెరిగింది మొన్న, ఈరోజు మళ్ళీ 3,000. అంటే యావరేజ్గా ఈ వారం 10 రోజుల్లో జనవరి 1 నుంచి ఈరోజు వరకు వెండి పైన సుమారుగా 25,000 రూపాయలు పెరిగింది. సో ఇంకా ఇది పెరిగే అవకాశం ఉంది. వెండి పైన ఇంకా బంగారం పైన కూడా కొంత పెరిగే అవకాశం ఉంది. సో దీనికి కారణాలు ఏంటి మరి? అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ఇరాన్ అమెరికా మధ్య యుద్ధానికి సంబంధించి కోల్డ్ వార్ నడవడాలు, టారిఫ్ వార్ నడవడాలు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వెనిజువెలాని స్వాధీనపరచుకోవడాలు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో కొంత గోల్డ్ పైన ఎక్కువగా ఏ కంట్రీ ఇంపాక్ట్ ఉంటుందంటే అన్నీ దీనికి దోహదపడుతూ ఉంటాయి. కానీ ఎక్కువగా అమెరికా మూమెంట్సే ఈ గోల్డ్ ధరలు నిర్ణయించే అవకాశం ఉంది. ఇక టారిఫ్ భయాలు, టారిఫ్ పెంచేయడాలు, అమెరికా అధ్యక్షుడు చేసే నిర్ణయాలతో కూడా ఇది కొంత ప్రభావం చూపిస్తోంది. ఇక డాలర్ విలువ కూడా కొంత పడిపోయింది గతంతో పోలిస్తే. సో ఇంటర్నేషనల్ లెవెల్లో అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ పడిపోవడం కూడా దీనికి కారణమైంది. ఇక కేంద్ర బ్యాంకుల కొనుగోలు, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు తమ నిల్వల్లో బంగారాన్ని దాదాపుగా భారీగా పెంచుకుంటున్నాయంట. సో అంటే ఇక్కడ కేంద్ర బ్యాంకుల కొనుగోలు ఇన్ ది సెన్స్ వాళ్ళు ఎక్కువగా ఈ గోల్డ్ని పర్చేస్ చేయడంతో దానికి డిమాండ్ పెరుగుతోంది. గోల్డ్ బయింగ్ పైన డిమాండ్, ఏదైనా ప్రోడక్ట్ అంతే, ఎక్కువగా డిమాండ్ ఉంటే దానికి ఎక్కువగా ప్రైస్ ఉంటుంది. సప్లై తక్కువ ఉన్నప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది, ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. సప్లై ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు ఏమైపోద్ది, డిమాండ్ తగ్గిద్ది, ప్రైస్ తగ్గిద్ది. ఇప్పుడు ఈ కేంద్ర బ్యాంకుల కొనుగోలు కూడా దీన్ని షార్టేజ్ చేస్తూ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం దీనికి సంబంధించి ధరను కూడా పెంచుతూ ఉన్నాయి. సో వడ్డీ రేట్ల తగ్గింపుపై అంచనాలను కూడా ఇది ఇంపాక్ట్ చూపిస్తోంది. సో రానున్నటువంటి 10 రోజుల్లో ఇది సుమారుగా 1,50,000 చేరే అవకాశం ఉంది. 1,50,000 చాలా త్వరలోనే, ఈ 10-15 రోజుల్లోనే ఈ నెలాఖరు వరకు చేరే అవకాశం ఉంది. 1,50,000 దాటొచ్చు కూడా. సో 1,50,000 పైచులకు వెళ్ళే అవకాశం ఉంది. సో మనతో పాటుగా మా ప్రతినిధి నిర్మల కూడా ఉన్నారు ఫోన్ లైన్లో. నిర్మల, సిచ్యువేషన్ ఏంటి? బంగారం ధర ఈ స్థాయిలో పెరుగుతూ ఉంది. ఈరోజు పండుగ రోజున సుమారుగా 1,000 రూపాయల వరకు తగ్గింది. సో బంగారం ప్రియులు ఏం చెప్తూ ఉన్నారు? ఎక్కువగా దీని బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేసేది, లేకపోతే వాటిని ఎక్కువగా ఆభరణాలు చేయించుకోవాలని ఒక ఆలోచన, ఆశ, ఒక రకంగా ప్రీతి, ప్రేమ అన్నీ ఎక్కువ ఆడవాళ్ళకే ఉంటాయి. సో వాళ్ళ డెసిషన్ ఏంటి? వాళ్ళు ఏం చెప్తున్నారు? ఈ స్థాయిలో ధరలు పెరుగుతూ ఉన్నప్పుడు అటు గోల్డ్ లేదా సిల్వర్, దీంట్లో ఏది ఎక్కువ ఆప్షన్గా చూస్తూ ఉన్నారు ఇన్వెస్టర్స్? సంక్రాంతి పండుగ రావడంతో కూడా మన 2 రోజుల క్రితం కూడా చూసాము 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ అయితే విపరీతంగా పెరిగిపోయిందనే ఒక ఆందోళనకైతే నిరుత్సాహానికే గురయ్యారు మహిళలందరూ కూడా. కానీ
ఇప్పుడు సంక్రాంతి వేళ ఈ రోజు చూసుకుంటే 1000 రూపాయలు తగ్గడంతో చాలా సంతోషం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రాబోయే రోజులు కూడా పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి మళ్ళీ బంగారం ధర పెరుగుతుందేమో అనే ఒక భయంతో కూడా ఇప్పుడైతే 1000 రూపాయలు తగ్గింది కదా కొనేసుకోవాలి అనే ఒక ఆరాటం కూడా కనిపిస్తూ ఉంది ఇక్కడనైతే ప్రస్తుతము. ఎందుకంటే మనం చూస్తున్నాం 22 క్యారెట్స్ బంగారం ధర అయితే గత 2 రోజుల క్రితం వరకు కూడా 1,30,250 రూపాయలే ఉండే. కానీ ఇప్పుడు ఇంకొక 1000 రూపాయలు కూడా దానిపైన పెరిగింది. 24 క్యారెట్స్ బంగారానికి ధర అయితే 1000 రూపాయలు తగ్గింది. కానీ సిల్వర్ రేటు ఏకంగా వెండికైతే 3,10,000 వరకు అయితే పెరగడం జరిగింది. అది 4 లక్షలకు కూడా చేరుకుంటుందేమనే భయంతో అయినప్పటికీ కూడా వెండి కొనాలి అని వెండి వైపు అయితే ఎక్కువగా కూడా మొగ్గైతే చూపుతున్నారు. ఎందుకంటే వెండి రేటు పెరిగింది అంటే మళ్ళీ కొనలేము అని ఒక భయానికి వాళ్ళు గురవుతున్నారు. కాబట్టి ఇప్పుడే కొనేసుకోవాలి అనే ఒక ఆరాటంతో కొనేసుకుంటూ ఉన్నారు. అందులో ఒకటి ప్రస్తుతం మనం చూస్తున్నాము, అమెరికా, ఇరాన్, వెనిజువేలా మధ్య కూడా పరిస్థితుల ప్రభావంగానే గోల్డ్ రేట్ అయితే పెరుగుతూ వస్తూ ఉంది. ఎగుమతులు దిగుమతుల కారణంగా కూడా కొంచెము నిరాశ మిగులుతుంది ఇక్కడ మహిళలకని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ బంగారం కొనాలి అనే ఆశ మహిళలకు ఉంటది, అది సహజము. అందుకని చెప్పేసి కూడా రోజు రోజుకి బంగారం ధర పెరుగుతూ ఉంటే కూడా ఎక్కడ కూడా వాళ్ళు తగ్గకుండా బంగారం కొంటూనే ఉన్నారు. కానీ ఇక మీదట కూడా మరి పెళ్లిళ్ళ సీజన్ వచ్చేటప్పటికి ఇంకా ఎంత పెరుగుతుంది, 2 లక్షలకు చేరుకుంటుందేమో అనే భయం కూడా ఉన్నప్పటికీ కూడా 1000 రూపాయలు తగ్గిందనే ఆనందమే కనిపిస్తుంది వాళ్ళ మొహాలలో. వాస్తవంగా చెప్పాలి అంటే ఈ 1000 రూపాయలు తగ్గడంతో కూడా సంక్రాంతి పండుగను చూడకుండా ఊర్లలోకి వెళ్ళిన వాళ్ళు కూడా జ్యువెలరీ షాపులలో, బంగారం షాపులలో వాళ్ళు బట్టల షాపింగ్లు మానేసి ఇప్పుడైతే బంగారమే కొంటున్నది అయితే చూస్తూ ఉన్నాము మనము. ఇంకొకటి ఇక్కడ ఈ వెండి ధరకు చూసుకుంటే వెండిని ఎక్కువగా కూడా వాడుతూ ఉంటారు లేడీస్, ఎక్కువ వాళ్ళు కాళ్ళకు ధరించడం ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వెండిని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడే తీసేసుకుంటే అయిపోతుంది, వెండి ధర ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి అని కూడా వాళ్ళు ఉత్సాహంగా వెండి మీద ఎక్కువ మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తూ ఉంది మనోజ్. సేమ్ టైం వెండి ధరల విషయం కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. వెండి ధరల్లో జనవరి 1న 2,27,866 రూపాయలు ఉండేది ఒక కేజీ ధర. అది జనవరి 5కి వచ్చేసరికి సుమారుగా 10,000 పెరిగిపోయింది, 12,000 పెరిగిపోయింది, 2,45,300 రూపాయలైంది కేవలం 4-5 రోజుల్లోనే. ఇక జనవరి 8కి వచ్చేసరికి స్వల్పంగా తగ్గింది, ఒక 3,000 వరకు తగ్గినట్టు అయింది. అంతా షాక్ గురయ్యారు, ఏం తగ్గిపోతుందా, మేమంతా దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నామే రకంగా అందరూ షాక్ గురయ్యారు. వెంటనే మళ్ళీ జనవరి 10వ తేదీన 2,55,000 రూపాయలు చేరింది. జనవరి 12న 2,87,000 అయింది. జనవరి 14న 3,07,000 అయింది. ఏకంగా 30,000 పెరిగిపోయింది. జనవరి 15న అంటే ఈ రోజున మళ్ళీ 3,000 రూపాయలు పెరిగిపోయి 3,10,000 రూపాయలు అయింది. సో ఏంటి మరి బంగారం పెరుగుదల కారణం ఏంటి? అటు గోల్డ్ విషయానికి వస్తే డాలర్ రేట్ పడిపోవడం, అమెరికా వెనిజువేలా యుద్ధాలు, టారిఫ్లు, కేంద్ర బ్యాంకుల కొనుగోలు ఎక్కువ అవ్వడం అన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి సిల్వర్ రేట్ ఎందుకు ఇంత స్థాయిలో పెరుగుతుందంటే ద బిగ్గెస్ట్ రీజన్ బిహైండ్ సిల్వర్ రేట్స్ హైక్ ఈజ్ దాట్ ఇండస్ట్రియల్ డిమాండ్. ఇండస్ట్రియల్ డిమాండ్ ఏంటంటే ఆశ్చర్యపోతున్నారా, సోలార్ ప్యానెల్స్ మరియు ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో వెండిని ఎక్కువగా వాడుతున్నారంట. సో అందుకే 2002లో గ్రీన్ ఎనర్జీ రంగంలో పుంజుకోవడంతో వెండికి డిమాండ్ పెరిగింది. ఎలక్ట్రిక్ వాహనాలను, సోలార్ ప్యానెల్స్ తయారు చేయడంలో వెండిని వినియోగిస్తున్నారు. అందుకే దీని యొక్క డిమాండ్ పెరిగిపోయింది. సో తక్కువ సప్లై ఉంది, ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి దీని ధరలు ఆటోమేటిక్గా పెరిగిపోయాయి. సో బంగారంతో ధరలు బాగా పెరగడంతో చాలామంది ఇన్వెస్టర్లు తక్కువ ధరలో వస్తున్న వెండిని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తుండడంతో కూడా బంగారం ధరలు బాగా పెరిగిపోయింది. దానికి బదులు వెండి కొనుక్కుంటే మనకు ఉండిపోద్దు కదా అని చెప్పి చాలామంది వెండి మీద ఇన్వెస్ట్ చేయడంతో అట్లా కూడా పెరిగిపోయింది. సో ఇలా అంతర్జాతీయ కారణాలు కూడా ఉన్నాయి, దానికి అమెరికా వెనిజువేలా యుద్ధాలు ఇవన్నీ కారణాలుగా ఉన్నాయి. సో ప్రస్తుతానికి మరో 10 రోజుల్లో ఇది 3,80,000 రూపాయల వరకు చేరే అవకాశం, అంటే ఇంకొక 70,000 రూపాయలు పెరగొచ్చంట. మార్క్ మై వర్డ్, 3,10,000 రూపాయలు ఈరోజు వెండి ధర ఉంటే ఇది మరొక 10 రోజుల్లో 3,80,000 వరకు వెళ్ళే అవకాశం ఉంది. సుమారుగా డైరెక్ట్గా 70,000 వరకు పెరిగే అవకాశం ఉంది వెండి ధర. సో ఇది చాలా అధిక స్థాయిలో పెరుగుతోంది. సో చాలా వరకు వినియోగస్తులు, ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేసే వాళ్ళు, సోలార్ ప్యానెల్స్, ఇండస్ట్రియల్ డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇది మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇక గోల్డ్ విషయానికి వస్తే 1,43,180 రూపాయల ఈ గోల్డ్ సుమారుగా ఈ నెలాఖరు వరకల్లా 1,50,000 దాటే అవకాశం ఉంది. అంతకు మించి ఇంకా పోవచ్చు అనే ఆలోచన చేస్తున్నారు. సో అంటే ఈ వారం 10 రోజుల్లో అటు గోల్డ్ అండ్ బంగారం ధరలు
గోల్డ్ అండ్ సిల్వర్ ధరలు చాలా భారీ స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. సో మీలో ఎవరైనా కనుక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉంటే కొంత ఆలోచించి అడుగు వేయండి. మార్కెట్ ప్రైజెస్ మాత్రం చాలా హెవీగా ఉన్నాయి, ఇంకా పెరిగే అవకాశం ఉంది. మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే డెఫినెట్గా గోల్డ్ అండ్ సిల్వర్ పైనట్టుగా ఈ మంత్లో ఎక్స్పర్ట్స్ చెప్తున్నమాట. సో మీ అభిప్రాయం ఏంటి? మీరు ఎంతమంది సిద్ధంగా ఉన్నారు గోల్డ్ కొనడానికి? ఈ హైక్ పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.